నేను ఎస్ఎంవిబి నుంచి హౌరా వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాను. ఇక్కడ నుంచి హౌరా వెళ్ళడానికి చాలా ట్రైన్స్ అయితే ఉంటుంది. సో వాటిలో ఈరోజు నేను ఎస్ఎంవిబి నుంచి హౌరా వెళ్ళి ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. ఈ ట్రైన్ చూసుకోవడానికి కారణం ఏమంటే ఈ ట్రైన్ దురంతో టైమింగ్స్ అయితే ఉండదు. సో అది కాకుండా ఈ ట్రైన్కి 10 రైల్వే స్టేషన్లు అయితే స్టాప్ అయితే ఉంది. దురంతోకి అయితే కేవలం 4 స్టాపులు. సో మన పక్కన కానీ చూసుకుంటే ఎస్ఎంవిబి నుంచి హౌరా వెళ్ళే సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయితే ఉంది. సో దారిలో వీడిని ఓవర్టేక్ చేయొచ్చు మనం. ఇంతకుముందు కానీ చూసుకుంటే ఈ దురంతలు కానీ అలాగే ఏసీ సూపర్ ఫాస్ట్ కానీ అలాగే ఇంతకుముందు వెళ్ళింది కదా ఆ ట్రైన్ కానీ 3 కానీ చూసుకుంటే యశ్వంత్పూర్ నుంచి స్టార్ట్ అవుతా ఉండింది. సో కోచ్ లోపల చూసుకుంటే క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే బోడైనారు. ట్రైన్ కూడా క్రూ చేంజింగ్ అయితే ఉండింది కదా. సో ఎక్కిన క్రూ కానీ చూసుకుంటే మామూలు కొట్టట్ల బండిని అయితే ఉత్తికి ఆరేస్తున్నాడు. మనమైతే తిన్నెలు వెళ్ళి పుల్లియా సూపర్ ఫాస్ట్ అనేది ఓవర్టేక్ చేస్తున్నాము. అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం అయితే బెంగళూరులో అయితే ఉన్నాము. సో బెంగళూరు ఎస్ఎంబిబి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. బెంగళూరులో మొత్తం 3 రైల్వే స్టేషన్లు అయితే ఉంటుంది. సో వాటిలో మెయిన్గా చూసుకుంటే మనకు కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్, అది మెజెస్టిక్లో అయితే ఉంటుంది. ఇంకోటి కానీ చూసుకుంటే యశ్వంత్పూర్, అలాగే ఇంకోటి కానీ చూసుకుంటే ఎస్ఎంవి బెంగళూరు. ఇది లంక జంక్షన్ అలాగే కేఆర్పురం కూడా కొంచెం మెయిన్ చెప్పుకోవచ్చు ఇది కూడా. సో ఇక్కడ నుంచి కూడా జనాలు అయితే కొద్దిగా ఫుల్గా అయితే బోడవుతారు. నేను ఎస్ఎంబిబి నుంచి హౌరా వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాను. ఇక్కడ నుంచి హౌరా వెళ్ళడానికి చాలా ట్రైన్స్ అయితే ఉంటుంది. సో వాటిలో ఈరోజు నేను ఎస్ఎంబిబి నుంచి హౌరా వెళ్ళి ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. ఈ ట్రైన్ చూసుకోవడానికి కారణం ఏమంటే ఈ ట్రైన్ దురంతో టైమింగ్స్ అయితే ఉండదు. సో అది కాకుండా ఈ ట్రైన్కి 10 రైల్వే స్టేషన్లు అయితే స్టాప్ అయితే ఉంది. దురంతోకి అయితే కేవలం 4 స్టాపులు. ఎస్ఎంవిబి అలాగే హౌరా తీసేసినట్టే మధ్యలో 4 స్టాపులు అయితే ఉంటుంది. కానీ ఈ ట్రైన్కి 10 స్టాపులు అయితే ఉంటుంది. నోడుగా చూసుకుంటే వీక్లీ 1 టైం అయితే నడుస్తాడు. బుధవారం మాత్రమే అయితే ఉంటుంది ఎస్ఎంవిబి నుంచి. ఎవరైనా ఎస్ఎంవిబి నుంచి విజయవాడకి కానీ విజయనగర్ కానీ వెళ్ళాలంటే ఇదైతే చాలా బెస్ట్ ట్రైన్ చెప్పుకోవచ్చు. ఏసీ సూపర్ ఫాస్ట్ అంటే మనకు మామూలుగా ఏసీ సూపర్ ఫాస్ట్లో ఎంత ఫేర్ పడుతుందో సో ఇందులో కూడా అంతే ఫేర్ అయితే పడుతుంది. ఫేర్ ఏమి ఎక్కువ అయితే ఉండదు. మనకి అన్ని టైమింగ్స్ అయితే బాగుంది కానీ ఒక్క చోట మాత్రం ప్రాబ్లం అయితే ఉంది. అదైతే చెప్తాను మీకు ఈ వీడియోలో. సో మనోడైతే కరెక్ట్గా ఖరగ్పూర్ దాకా అయితే ఆన్ టైం అయితే వెళ్ళిపోతాడు. ఖరగ్పూర్ నుంచి హౌరా వెళ్ళేటప్పుడు ప్రతి ట్రైన్, ఈ ట్రైనే కాదు ప్రతి ట్రైన్ కూడా లేట్ అవుతుంది ఈ మధ్యగా చూసుకుంటాను నేను. సో అది ఈ రోజు లేట్ అవుతుందా లేదంటే ఆన్ టైం తీసేది. కొన్నిసార్లు ఆన్ టైం వెళ్ళిపోతాడు, కొన్నిసార్లు లేట్ అవుతుంది. ఈ ఖరగ్పూర్ నుంచి హౌరా వెళ్ళే ట్రైన్ కానీ చూసుకుంటే దొరతో కూడా కొన్నిసార్లు లేట్గా అయితే వెళ్తుంది. ఆ ఖరగ్పూర్ నుంచి హౌరా వెళ్ళేటప్పుడు చూసుకుంటే ఈ ట్రైన్ ఖరగ్పూర్లో అయితే స్టాప్ అయితే లేదు. సో వెళ్ళే ట్రైన్ కానీ చూసుకుంటే కొద్దిగా లేట్గా అయితే వెళ్తుంది. సో ఎస్ఎంవిబి రైల్వే స్టేషన్ కానీ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంటుంది. ఎయిర్పోర్ట్ లెవెల్లో అయితే ఉంటుంది ఈ రైల్వే స్టేషను. లోపలగా చూసుకుంటే హెయిర్ కండిషను, కానీ హెయిర్ అయితే లేదు ఇప్పుడు. సో మనోడు కూడా హౌరా వెళ్ళే దూరంతో ఉంది కదా. సో సేమ్ అదే రూట్లో అయితే ట్రావెల్ అయితే చేస్తారు. సో ఈ రోజు ట్రావెల్ చేసే ట్రైన్ కలిసుకుంటే 22864 ఎస్ఎంవిబి నుంచి హౌరా వెళ్ళి ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో మన ట్రైన్ నెంబర్ అయితే అయ్యారు 22864. ప్లాట్ఫామ్ 3లో అయితే ఉంది. 11:15 అయితే బయలుదేరుతాడు. సేమ్ దూరంతో టైమింగ్సే. దూరంతో కూడా 11:15 అయితే బయలుదేరుతాడు. సో రైల్వే స్టేషన్ కానీ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో లోపల కూడా ఎంట్రీ అవ్వచ్చు. సో ఇక్కడ మాత్రం అయితే గాలి అయితే వస్తుంది, లోపల అయితే గాలి అయితే ఏం లేదు. సో ప్లాట్ఫామ్ 1 చూసుకుంటే శేషాద్రి అయితే ఉంది. ఇప్పుడే నాగల్కోయిల్ నుంచి ఎస్ఎంవిబికి అయితే వచ్చింది. ఇప్పుడు ఎస్ఎంవిబి నుంచి కాకినాడ పోర్టుకి అయితే వెళ్తుంది, కాకినాడ టౌన్కి అయితే వెళ్తుంది. సో పైన కూడా మనకు ఫుడ్ కోర్ట్ కూడా అయితే ఉంటుంది, అలాగే అప్పు కూడా అయితే ఉంటుంది. సో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వచ్చేసి ఇదే ఎఫ్ఓబి. మీరు పైకి రావడానికి యాక్సిలేటర్ అయితే ఉంటుంది, అలాగే మెట్లు కూడా అయితే ఉంటుంది, అలాగే లిఫ్ట్ కూడా అయితే ఉంటుంది. సో ఇక్కడ మొత్తం 7 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. మన ట్రైన్ ఉండేది ప్లాట్ఫామ్ 3. అలాగే దిగడానికి కూడా యాక్సిలేటర్ అయితే ఉంది. సో B3 అలాగే B2 B3 ఒకటే దొరతో కోచ్ అయితే ఉంది. మిగతా 2 చూసుకుంటే అంశఫర్ కోచ్లో. B3 వచ్చిన బాగున్నాం. ఈ ట్రైన్ జనాలు చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారో. ట్రైన్ మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయింది. మనోడు 10:40కి అయితే స్టార్ట్ అవుతారు. 5 నిమిషాలు లేట్గా అయితే స్టార్ట్ అయింది. సో మన పక్కన కానీ చూసుకుంటే ఎస్ఎంవిబి నుంచి హౌరా వెళ్ళే సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయితే ఉంది.
ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ట్రైన్, ఇది కూడా చాలా మంచి ట్రైను. సో దారిలో వీడిని ఓవర్టేక్ చేయొచ్చు మనం. సో కోచ్ లోపల చూసుకుంటే క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే బోర్డైనారు. సో మ్యాక్సిమం ఇక్కడే ఫుల్ అయిపోతారు. దీనికి కొద్దిగా రేణిగుంట అలాగే విజయవాడలో కూడా కొద్దిగా లైట్గా అయితే బోర్డింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం 80% దాకా ఇక్కడే ఫుల్ అయిపోతారు. సో మన కోచ్ వచ్చింది దీంతో మిడిల్ బెర్త్ అయితే వచ్చింది, సీట్ నెంబర్ 5. సో మనకు వచ్చిన సీట్గా చూసుకుంటే 5. మొత్తం చూసుకుంటే ఎంఆర్ అయితే ఉంది. ఇంతకుముందు కానీ చూసుకుంటే ఈ దొరంతలు కానీ అలాగే ఏసీ సూపర్ ఫాస్ట్ కానీ అలాగే ఇంతకుముందు వెళ్ళింది కదా ఆ ట్రైన్ కానీ 3 కానీ చూసుకుంటే యశ్వంత్పూర్ నుంచి స్టార్ట్ అవుతా ఉండింది. తర్వాత ఈ ట్రైన్లకి అన్నిటికీ టెర్మినల్ అయితే మార్చారు ఎస్ఎంబీవీకి. అంతకుముందు ఈ ట్రైన్లు అంతా యశ్వంత్పూర్ నుంచి స్టార్ట్ అవుతా ఉండింది ఈ 3 ట్రైన్లు. సో క్రౌడ్ పుల్లింగ్ కూడా చాలా ఫుల్గా అయితే ఉంది ఎస్ఎంబీబీలో. సో మ్యాక్సిమం ఇక్కడ 80% దాకా ఫుల్ అయిపోతుంది. అలాగే రేణిగుంట అలాగే విజయవాడ కొద్దిగా ఫుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. విజయనగరం మన ట్రైన్ వీక్లీ 1 టైం అయితే ఉంటుంది. అదే హౌరా నుంచి చూసుకుంటే సోమవారం అయితే స్టార్ట్ అవుతుంది. సోమవారం మార్నింగ్ 10:40కి స్టార్ట్ అయ్యి అలాగే నెక్స్ట్ డే ఈవినింగ్ 3:50కి అంతా ఎస్ఎంబీవీకి అయితే జరుగుతుంది. ముందు రోజు ఈవినింగ్ వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ మెయింటైన్ చేసుకుని నెక్స్ట్ రోజు మార్నింగ్ 11:15కి బయలుదేరి అలాగే నెక్స్ట్ డే ఈవినింగ్ 5:05కి అంతా హౌరాకి అయితే రీచ్ అవుతుంది. ఇలా జర్నీ విషయం చెప్పాలంటే దాదాపు 29 గంటల 50 నిమిషాలు అయితే పడుతుంది. సో దూరంతోకి అంతే టైం పడుతుంది, అలాగే ఈ ట్రైన్ కూడా అంతే టైమింగ్ అయితే పడుతుంది. మొన్నడలో ముందు రోజు అయితే వచ్చేస్తారు కాబట్టి ముందు రోజుకి ఏ లోకో అయితే వస్తుందో అక్కడి నుంచి ఏ లోకో వస్తుందో అదే లోకో అయితే పెడేస్తారు ఇక్కడ కూడా. సో చూద్దాం ఏ లోకో పెట్టినారో చూద్దాం. అది కూడా శేషాద్రి ఎక్స్ప్రెస్కి కప్లింగ్ అయితే జరుగుతుంది. ఆ జనంతో చూస్తున్నారు. సో మన ట్రైన్ నెంబర్గా చూసుకుంటే హౌరా నుంచి ఎస్ఎంబీవీకి వచ్చేటప్పుడు 22863. అదే ఎస్ఎంబీవీ నుంచి హౌరా వెళ్ళేటప్పుడు ట్రైన్ నెంబర్గా చూసుకుంటే 22864. పదన మనైతే లోకల్ దర్శనం అయితే చేసుకున్నాము. సో ఇంకా ట్రైన్ బయలుదేరడానికి దాదాపు 14 నిమిషాలు అయితే ఉంది. సో మనల్ని పుల్ చేసే లోకములు చూసుకుంటే టాటా సంబంధించిన లోకం అయితే పుల్ చేస్తుంది. WP7 లోకోమోటివ్. ఈ లోకోమోటివ్ కలుసుకుంటే సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ వాళ్ళది. లోకో ఫ్రంట్ సైడ్ కలుసుకుంటే ఎంఆర్ అయితే ఉంది. లోకో నెంబర్ కలుసుకుంటే 30765 సౌత్ ఈస్టర్న్ రైల్వే సంబంధించిన లోకో. ట్రైన్ యొక్క కోచ్ కంపోజిషన్ కానీ చూసుకుంటే ఈ ట్రైన్లో ఒక ఎస్సీపీ అయితే ఉంటుంది, అలాగే 2 జనరల్ క్యారవాన్లు, అలాగే 14 3 టైర్ ఏసీ కోచ్లు, అలాగే 4 సెకండ్ ఏసీ కోచ్లు, అలాగే ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ, ఒక ప్యాంట్రీ కార్ అయితే ఉంటుంది. ఏసీ సూపర్ ఫాస్ట్లో అన్నింటిలో కూడా ఈ ఏసీ సూపర్ ఫాస్ట్ అయితే కొంచెం చాలా బాగుంది. అలాగే స్టాప్లు కూడా తక్కువ, అలాగే జర్నీ టైం కూడా కొంచెం తక్కువ అయితే ఉంది. అది కూడా ఈ ట్రైన్ అయితే ప్లానింగ్లో అయితే ఉండింది. సో ఫైనల్గా అయితే ఈరోజు అయితే కుదిరింది. ఈరోజు అయితే మనం చేస్తున్నాము, ఫుల్గా అయితే ట్రావెల్ చేయబోతున్నాము ఎస్ఎంబీబీ నుంచి హౌరా వరకు. ఛానల్ ఫస్ట్ టైం కానీ చూసుకుంటే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైన్ ప్రయాణించే దూరంగా చూసుకుంటే దాదాపు 1950 కిలోమీటర్ ట్రావెల్ అయితే చేస్తుంది ఎస్ఎంబీబీ నుంచి హౌరా దాకా. సో ఈ ట్రైన్ జర్నీ విషయం చెప్పాలంటే దాదాపు 29 గంటల 50 నిమిషాలు అయితే పడుతుంది. ఇప్పుడే గౌహతి నుంచి ఎస్ఎంబీబీ వెళ్ళే ట్రైన్ అయితే వచ్చింది. క్రౌడ్ అయితే మాత్రం చాలా బేవస్తంగా అయితే దిగినారు. ఈ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే జనవరి 8, 2016 అయితే స్టార్ట్ చేశారు. ఈ ట్రైన్ ఓల్డ్ కలిసి దాదాపు 10 సంవత్సరాలు ఓల్డ్ అయితే నడుస్తుంది. సో రీసెంట్గానే 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది ఈ ట్రైన్. ట్రైన్ ఆపరేట్ చేసేది సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ వాళ్ళైతే ఆపరేట్ చేస్తున్నారు. హౌరా నుంచి బయలుదేరే ఏసీ సూపర్ ఫాస్ట్లు అన్నీ వాళ్ళైతే ఆపరేట్ చేస్తున్నారు. మన ట్రైన్ బయలుదేరడానికి దాదాపు ఇంకా 1 మినిట్ అయితే ఉంది. సో చూద్దాం ఆన్ టైం డిపాజిట్ పడుతుందో పడదో. ఆన్ ట్రైన్ అయితే 2 నిమిషాలు లేట్గా అయితే బయలుదేరింది ఎస్ఎంబీబీ నుంచి. ఆన్ టైం డిపాజిట్ అయితే పడలేదు. మనమైతే ఎస్ఎంబీబీ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో ఆ పక్కన కనిపించేది మొత్తం సిడిఓ, ఎస్ఎంబీబీ సిడిఓ అది.
ఎస్ఎంవిబి నుంచి కొద్దిగా ముందుకు రావాలని మన ట్రైన్ కరువు కొడుతుంది, చాలా బాగుంటుంది ఈ కరువు కూడా. సో ఈ లైన్ కానీ చూసుకుంటే కేఎస్ఆర్ బెంగళూరు వెళ్ళే లైన్ ఇదంతా. కేఎస్ఆర్ బెంగళూరు ఇటు సైడ్ కానీ చూసుకుంటే జలార్పేట వెళ్ళే లైన్. మన ట్రైన్ బంగారుపేట జంక్షన్ అయితే స్కిప్ అయితే కొడుతుంది. ఇక్కడైతే స్టాప్ అయితే లేదు మనకు. కొద్దిగా స్లో స్కిప్పింగ్ అయితే కొట్టినాడు బంగారుపేట జంక్షన్ని. బంగారుపేట జంక్షన్ నుంచి ముందుకు రాగాలి మన ట్రైన్ కరువు కొట్టుతుంది. చూడండి ఎంత బాగుందో.
ఎన్ని స్టేట్ మధ్యలో అయితే రన్ అవుతుందంటే ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యేది కర్ణాటకలో అయితే స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి అయితే వస్తుంది, మళ్ళీ మన ట్రైన్ తమిళనాడులోకి అయితే ఎంటర్ అవుతుంది, మళ్ళీ మన ట్రైన్ ఆంధ్రప్రదేశ్కి అయితే వస్తుంది, ఆ తర్వాత ఒడిస్సా వెస్ట్ బెంగాల్కి అయితే రీచ్ అవుతుంది. అంటే ఇన్ని రైల్వే జోన్ల మధ్య అయితే రన్ అవుతుంది. అంటే ఫస్ట్ చూసుకుంటే సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, ఆ తర్వాత ఎస్ఆర్ రైల్వే జోన్, ఆ తర్వాత ఎస్సీఆర్ రైల్వే జోన్, ఆ తర్వాత ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్, తర్వాత సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనకు లైట్ ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది కూడా చాలా బాగుంటుంది, చూద్దాం అది కూడా. మనమైతే జోలార్పేట అవుటర్లో అయితే ఉన్నాము. ఆ పక్క 2 లైన్ కానీ చూసుకుంటే చెన్నై నుంచి తిరువనంతపురం సెంటర్ వెళ్ళే లైన్లు అవి. ఈ లైన్ కానీ చూసుకుంటే బెంగళూరు వెళ్ళే లైను, ఈ 2 లైన్లు మనం వచ్చిన లైను, ఇది వెళ్ళే లైను. మన ట్రైన్కి అయితే జోలార్పేటలో అయితే స్టాప్ అయితే లేదు. సో ఇక్కడ నుంచి మెయిన్ లైన్కి అయితే ఎంటర్ అవ్వాలి కదా. సో దానికైతే స్లో అవుతుంది మన ట్రైన్, స్లో అయ్యి సిగ్నల్ అయితే పడింది. సో ఇప్పుడు మనకి సిగ్నల్ కూడా అయితే క్లియర్ అయిపోయింది. సో మనకైతే సిగ్నల్ కూడా అయితే క్లియర్ అయింది, బండి అయితే మాత్రం తీయలేదు. మనమైతే జోలార్పేట నుంచి అయితే బయలుదేరిపోయినాము. ట్రైన్ లోపల కానీ చూసుకుంటే ఆర్ఎస్ఎల్ కూడా కొద్దిగా ఫుల్గానే ఉన్నది. సో పెట్రోల్ ప్యాకింగ్ అయితే చూడండి. సో దీని లోపల టవల్ కూడా అయితే ఇచ్చినారు, ఇదైతే పగిలిపోయింది. పెట్రోల్ని ప్రొవైడ్ చేసింది సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ ఖరగ్పూర్ డివిజన్.
మనమైతే కట్పాడి జంక్షన్కి అయితే చేరుకున్నాము. మన ఫస్ట్ స్టాప్ అయిన కట్పాడి జంక్షన్కి. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KPD. కట్పాడి జంక్షన్లో కూడా క్రౌడ్ చూడండి, కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. ఫస్ట్ స్టాప్ అయినా కట్పాడి జంక్షన్కి అయితే చేరుకున్నాము. ఇక్కడికి మన ట్రైన్ దాదాపు 3 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ మీద మనకు 2 నిమిషాలు అయితే ఉంటుంది. స్టేషన్లో కూడా బోర్డింగ్ అయితే మాత్రం కొద్దిగా లైట్గా జరిగింది. సో ఇక్కడ నుంచి లైన్గా చూసుకుంటే ఇక్కడ నుంచి అర్కోన్ జంక్షన్ వెళ్ళడానికి ట్రైన్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి జలాల్పేట జంక్షన్ వెళ్ళడానికి ట్రైన్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి విలుపురం జంక్షన్ వెళ్ళడానికి ట్రైన్ అయితే ఉంటుంది తిరువణామల మీదుగా. అలాగే ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళడానికి ట్రైన్ అయితే ఉంటుంది చిత్తూరు మీదుగా. మనమైతే కట్పాడి జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్ళే ట్రైన్ అయితే ఉంది అక్కడ. కాట్పాడి జంక్షన్లో సిరిపురం గోల్డెన్ టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి దిగేసి కొద్దిగా ఫ్రంట్కి అయితే వెళ్ళాలి. సో ఇదే ఫ్లైఓవర్ మీద మీకైతే బస్సులు అయితే వస్తుంది. బస్సులు కానీ ఆటోలు కానీ మీకు అక్కడైతే ఫుల్గా అయితే దొరుకుతుంది. సో ఈ పక్క సింగిల్ లైన్ కనబడుతుంది కదా, ఈ సింగిల్ లైను చిత్తూరు అలాగే తిరుపతి వెళ్ళే లైన్ ఇది. మనమైతే కాట్పాడి జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ అనేది మనకు రేణిగుంట. బెంగళూరు నుంచి కాట్పాడి వరకు చూసుకుంటే ఇంతవరకు అయితే 130 అయితే కొట్టలేదు. సో ఇక్కడ నుంచి ఏమైనా కొడతాడేమో చూద్దాం. ఆ పక్క లైన్ ఉంది కదా, ఆ సింగిల్ లైన్ కానీ చూసుకుంటే అరకొండ జంక్షన్ నుంచి కాంచీపురం వెళ్ళే లైను. కాంచీపురం చెంగల్పట్టు అయితే వెళ్ళిపోతుంది ఆ లైను. సో మీకు స్ట్రైట్గా వెళ్ళిపోతే అరకొండ జంక్షన్ అయితే వస్తుంది. మన ట్రైన్ లెఫ్ట్ సైడ్కి అయితే డైవర్షన్ తీసుకుంటుంది కదా, ఇది రేణిగుంట వెళ్ళే లైను. ఈ లైన్ కానీ చూసుకుంటే రేణిగుంట జంక్షన్ వెళ్ళే లైన్ ఇది. చాలా ట్రైన్లు ఇదే ట్రైన్లో ఇట్లా డైవర్ట్ అయిపోతుంది కట్పాడి జంక్షన్కి. తిరుపతి మీదుగా అట్ట వెళ్ళకుండా ఇదే రూట్లో అయితే వెళ్ళిపోతుంది. మనమైతే ఇప్పుడు అరకొండ వెస్ట్ క్యాబిన్ అయితే స్కిప్ అయితే కొడుతున్నాము. సో స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకు అరకొండ జంక్షన్ చెన్నై సెంటర్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం చెన్నై సెంటర్ ముంబై మెయిన్ లైన్కి అయితే ఎక్కినాము. సో చూద్దాం ఇక్కడ నుంచి రన్ ఎలా ఉంటుందో. మన ట్రైన్ ఇప్పుడు కరువు కొడుతుంది చూడండి, చాలా బాగుంటుంది ఈ కరువు కూడా. ఒక హాఫ్ సర్కిల్ అయితే కొడుతుంది ఇక్కడ కరువు.
కోచ్ మొత్తం చూసుకుంటే కలర్గా అయితే ఉంది కదా, మొత్తం అయితే చాలా బాగుంది. హంసఫర్ కోచ్ అయితే ఉంది, దురంతో కోచ్ అయితే ఉంది, అలాగే రెడ్ కోచ్ అయితే ఉంది. మనమైతే రేణిగుంట జంక్షన్కి అయితే చేరుకున్నాము. ఆ పక్క లైన్ చూసుకుంటే తిరుపతికి వెళ్ళే లైన్ అది. రేణిగుంట జంక్షన్ రొటేషన్ కోడ్ వచ్చేసి RU. రేణిగుంట జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 5 అయితే తీసుకొచ్చినారు. రేణిగుంట జంక్షన్కి దాదాపు 10 నిమిషాల ముందుగా అయితే వచ్చేసింది. సో ఇక్కడ స్టాప్ అనేది మనకు 10 నిమిషాలు, మన ట్రైన్ 10 నిమిషాల ముందుగా అయితే వచ్చింది కదా, 20 నిమిషాల దాకా ఇక్కడే అయితే ఉంటుంది. సో రేణిగుంట జంక్షన్లో వెనకాల గార్డెన్లో అందరికీ ముందర లోకల్ డ్రైవర్స్ మొత్తం అయితే చేంజ్ అవుతారు. అలాగే ఇక్కడ మనకు వాటర్ ఫిల్లింగ్ కూడా జరుగుతుంది. మనమైతే రేణిగుంట జంక్షన్కి వచ్చి రెడీగా అయితే ఇక్కడైతే ఉన్నాము. సో ఇప్పుడు కానీ చూసుకుంటే మనం బెంగళూరులో ముందుగా అయితే బయలుదేరింది కదా, మనకు ముందుగా ఆ ట్రైన్ అయితే వస్తుంది, వచ్చి అదే ముందు అయితే వెళ్తుంది. ఈ ట్రైన్ చిత్తూరు పాకాల మీదుగా అయితే వస్తుంది తిరుపతికి. ఇప్పుడు SMVP నుంచి హౌరా వెళ్ళే ట్రైన్ అయితే రేణిగుంట జంక్షన్కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. మనమైతే ఇంకా ఇక్కడైతే ఉన్నాము. ఖచ్చితంగా ఓవర్టేక్ అయితే ఉంటుంది. SMVP నుంచి రేణిగుంట వరకు చూసుకుంటే ఇంతవరకు అయితే 130 అయితే ఇంకా ఒక టచ్ చేయలేదు. సో ఇంక నుంచి ఏమైనా టచ్ చేస్తుంది చూద్దాం. ఇక్కడ నుంచి కూడా మనకు గూడూరు దాకా అయితే 110 అయితే ఉంటుంది. ఆ తర్వాత హౌరా చెన్నై మెయిన్ లైన్కి ఎక్కుతాం కదా, సో అప్పుడైతే చూద్దాము. 45 కిలోమీటర్ దాటిన తర్వాత మనం అయితే 2 రైల్వే జోన్ దాటుకుని అయితే వచ్చినాము. సో ఫస్ట్ కనుకుంటే సౌత్ వెస్టర్న్ రైల్వేస్, అలాగే ఇంకోటి కనుకుంటే SR రైల్వేస్. ఇప్పుడు మనం రేణిగుంట జంక్షన్కి అయితే అరైవ్ అయినాము. రేణిగుంట జంక్షన్ వచ్చేసి SCR రైల్వే జోన్కి అయితే ఉంటుంది. మన SR రైల్వే జోన్ నుంచి ఇప్పుడు SCR రైల్వే జోన్కి అయితే ఎంటర్ అయినాము. డివిజన్ కానీ చూసుకుంటే గుంతకల్ డివిజన్. సో డివిజన్ కానీ చూసుకుంటే గుంతకల్ డివిజన్. ఈ గుంతకల్ డివిజన్ మనకు గూడూరు దాకా అయితే ఉంటుంది, గూడూరు అవుటర్ దాకా. గూడూరు నుంచి అనకాపల్లి దాకా మనకైతే విజయవాడ డివిజన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో చూద్దాం ఎలా ఉంటుంది రెండు. మనమైతే రేణిగుంట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. దాదాపు 39 నిమిషాలు లేట్గా అయితే తీసినాడు రేణిగుంట జంక్షన్ నుంచి. రేణిగుంట జంక్షన్కి తిరుపతి ఎక్స్ప్రెస్ కూడా అయితే వచ్చింది, చెన్నై సెంటర్ నుంచి తిరుపతి. మళ్ళీ తిరుపతికి వెళ్ళిందే సప్తగిరి ఎక్స్ప్రెస్గా మళ్ళీ చెన్నై సెంటర్కి అయితే వెళ్ళిపోతుంది. మనమైతే రేణిగుంట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ అనేది మనకు విజయవాడ. రేణిగుంట జంక్షన్కి వెళ్తానే ఒక కరువు అయితే తీసుకుంటుంది మన ట్రైన్, చాలా బాగుంటుంది ఈ కరువు కూడా. గూడూరు జంక్షన్ వెళ్ళేటప్పుడు ఆ పక్క లైన్ కానీ చూసుకుంటే గుంతకల్ జంక్షన్ వెళ్ళే లైన్, కడప గుంతకల్ జంక్షన్ వెళ్ళే లైన్ అది. చెన్నై ముంబై మెయిన్ లైన్లు అవి. వెంకటగిరికి వెళ్ళేటప్పుడు కరువు అయితే తీసుకుంటుంది, చాలా బాగుంటుంది ఈ కరువు కూడా.
మనమైతే గూడూరు జంక్షన్ అయితే స్కిప్ అయితే కొడుతున్నాము. ఇక్కడైతే స్టాప్ అయితే లేదు మనకు. మన పక్కనే చూసుకుంటే సింహపూర్ అయితే ఉంది. ఇది 6:35కి అయితే స్టార్ట్ అవుతుంది గూడూరు నుంచి సికింద్రాబాదు. మనం గూడూరు జంక్షన్కి 6:30కి అయితే చేరుకున్నాము. మనం వెళ్ళిన తర్వాత మన వెనకాల రావాలి. సింహపురిలో ఫ్రంట్ సైడ్గా చూసుకుంటే జనరల్లో ఫుల్గా అయితే ఉన్నారు, బ్యాక్ సైడ్ ఖాళీగా అయితే ఉంది. విజయవాడలోకి అయితే పుల్ చేస్తుంది సింహపూర్ని T7. మనమైతే గూడూరు జంక్షన్ అయితే స్కిప్ అయితే కొట్టినాము. మనమైతే నెల్లూరు రోడ్ స్కిప్ అయితే కొడుతున్నాము. మనమైతే పెన్నా రివర్ అయితే క్రాస్ అయితే చేస్తున్నాము, నెల్లూరు బ్యారేజ్ ఇదంతా. వన్ ట్రైన్ టైమింగ్కి అలాగే దురంతో టైమింగ్ చూడండి, సేమ్ దురంతో టైమింగ్స్ మనకైతే ఇచ్చినారు. సో మన ట్రైన్ ఇక్కడ స్టాప్ కానీ చూపిస్తాను చూడండి. మన ట్రైన్ SMVBలో 11:15కి అయితే బయలుదేరుతాడు మార్నింగు. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు కాట్పాడి, ఆ తర్వాత రేణిగుంట, ఆ తర్వాత విజయవాడ, సింహాచలం నార్త్లో లోకల్ ట్రావెల్స్ చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అక్కడ విజయనగరం, బరంపూర్, కుర్తా రోడ్ జంక్షన్, భువనేశ్వర్, కటక్ జంక్షన్, బాలేశ్వర్, ఖరగ్పూర్, హౌరాకి అయితే రీచ్ అవుతుంది.
వందే భారత్ జన్ శతాబ్ది రెండు పోటాపోటీగా అయితే వెళ్తుంది. ఇక్కడైతే మనం ఎస్ఎంబీపీ నుంచి హౌరా వెళ్ళే సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయితే ఓవర్టేక్ చేస్తున్నాము. లో క్రూ చేంజింగ్ అయితే ఉండింది కదా. సో ఎక్కిన క్రూగా చూసుకుంటే మామూలు కొట్టట్ల బండిని అయితే ఉత్తికి ఆరేస్తున్నాడు. ఎప్పుడైతే హౌరా చెన్నై మెయిన్ లైన్కి ఎక్కిందో బండి అయితే మాత్రం మామూలుగా పరిగెత్తలేదు. మనమైతే తిన్నెల వెళ్ళి పుల్లియా సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయితే ఓవర్టేక్ చేస్తున్నాము. ఇప్పుడు మనం సింగరాయకొండ స్కిప్ అయితే కొడుతున్నాము. మనమైతే ఒంగోలు రొటేషన్ అనేది స్కిప్ అయితే కొడుతున్నాము. మన ట్రైనింగ్ ఒంగోలులో స్టాప్ అయితే లేదు. ఒంగోలు క్రౌడ్ చూడండి, కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. మన వెనక చూస్తే ట్రైన్ అయితే వస్తుంది ఒంగోలుకి. ఒంగోలు రొటేషన్ కోడ్ వచ్చేసి OGL. Welcome to Krishna River.
వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZA. విజయవాడ జంక్షన్కి దాదాపు 39 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ ఉండేది మనకు 10 నిమిషాలు. విజయవాడ జంక్షన్కి వచ్చేప్పుడు కనుక మనం 2 రైళ్ళు ఓవర్టేక్ చేసుకుని అయితే వచ్చినాము. ఓవర్ జంక్షన్లో మనకు టీసీలు అలాగే లోకో డ్రైవర్స్ అలాగే వాటర్ ఫిల్లింగ్ మొత్తం అయితే జరుగుతుంది. ఇక్కడ వెనకాల కాటన్ కూడా చేంజ్ అవుతారు. సో పార్ట్ 1 పార్ట్ 2 అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం, కుదిరితే పార్ట్ 1 పార్ట్ 2 చేస్తా, లేదంటే తక్కువ వచ్చిందంటే పార్ట్ 1 ఒకే వీడియో అయితే ఉంటుంది.